ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ హనుమకొండ జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా బీజేపీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో గాచే విధంగా అనుసరిస్తున్నారు. తీవ్రవాదుల్లాగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉంటే ప్రధాని, హోంమంత్రి చోద్యం చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మేయర్ గుండు సుధారాణి, పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు రహీమునిసా బేగం తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతనంగా నియామకం పొంది భద్రకాళి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని మన నాయకత్వం మీద అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ధర్నా తెలియజేస్తా ఉన్నాం. గాడ్సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విలువలు లేక, రాజ్యాంగం మీద విలువలు లేక గాడ్సే విధానాలని అవలంబిస్తూ ఇలా దేశ ప్రధానిగా మోడీ గారు, హోంమంత్రి గారు, వారి పార్టీ సభ్యులు, ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్, ఒకరు బీజేపీ పార్ట్నర్లు ఉన్నటువంటి ఏకనాథ్ షిండే. వరంగల్ విచ్చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు. అట్లాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, ఇక్కడున్న ఎమ్మెల్యేలకి, మేయర్ గారికి, వరంగల్ అండ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులకి, స్థానిక ఎమ్మెల్యేకి, ఇక్కడున్న మన కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను సాక్షాత్తు పార్లమెంటులోనే చూశాను, రాహుల్ గాంధీ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారు. ఎంతవరకు దిగజారుతారంటే మీ జాతి ఏంటి, జాతి అనే పదం తెలియని వాళ్ళు కూడా కుల. ఇక నిన్న మొన్న సోడావాల గారు వాడు అంటాడు కదా, రాహుల్ గాంధీ గట తండ్రికి పట్టిన గతి పడుతుందట, ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందట. ఒకడంటాడు నాలుక కట్ చేస్తే 30 లక్షలు ఇస్తాను, ఒకడు 11 లక్షలు ఇస్తాను, ఒకడు మాట్లాడతాడు. అరే ఎన్నడన్నా నీ కుటుంబంలో ఎవడన్నా త్యాగం చేసినారా? నీకు త్యాగాలంటే తెలుసారా? అసలు మొట్టమొదలు మీరు సెంటిమెంట్ మీద రాముడి పేరు చెప్పుకొని బతికినటువంటి దుర్మార్గులు మీరు. ఇవాళ మీరు రాముడి కూడా ఎక్కడైతే కట్టుకున్నామో అక్కడి ప్రజలు మిమ్మల్ని క్షమించకుండా ఓడగొట్టినటువంటి చరిత్ర భారతీయులది. ఒరిజినల్ రాముడి భక్తులం మేము. మీరు బుద్ధకే నా కొడుకును పేరు చెప్పుకొని బదనాం చేసుకుంటా తిరిగి ఓట్ల రాజకీయాలకి ఒకడు తిరిగితే తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి ఓడు గాజులు చీర పట్టుకొని తిరుగుతారు, ఒక టీం తిరుగుతాంట, దానికి వత్తానికి ఇంకో టీము. ఎంతసేపు అభివృద్ధి చేసి బతకటం కాదు వీళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు ఓటు అడగటం కాదు. ఎంతసేపు సెంటిమెంట్ పేరు చెప్పుకొని బతుకుతూ రాజకీయంగా పబ్బం గడుపుకొని ప్రజలను మోసం చేయాలని 10 ఏళ్ళు చేసిర్రు. బిడ్డ ఇక మీకు మోసం చేసే అవకాశం లేదు. మిమ్మల్ని నిజంగా కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా